హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ ఉంటాయని, ఫ్రీగా ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు మనము చాలా సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏదైతే మనకి అకాడమీ బుక్స్ ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఈరోజు సైన్స్ ఏదైతే మనకి డిఎస్సి సిలబస్ లో సజీవ ప్రపంచం అని ఉందో అందులో సబ్ టాపిక్స్ లో ఒక టాపిక్ అయినా సజీవులు నిర్జీవుల్ని తెలుసుకుంటాం. అలాగే ఈ చాప్టర్ సమాచారం అందించిన తర్వాత దీని మీద 49 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా చేసేసుకుంటాం ఇదే వీడియోలో. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒక వీక్ లో సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు కంటెంట్, మెథడ్ అన్నీ కవర్ అయ్యేలాగా క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అందరూ కూడా ప్రతిరోజు కూడా క్లాసెస్ ని ఫాలో అవ్వండి. ఓకేనా? లాస్ట్ డిఎస్సిలో ఈ బుక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చాయి అనే విషయం తెలిసిన తర్వాత ఈ బుక్స్ తీసుకొని మీకు క్లాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎవరికైనా నా నోట్స్లు, పీడిఎఫ్లు, కంటెంట్ నోట్స్లు నేను రాసుకున్న టెక్స్ట్ బుక్ చూసి ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏ పీడిఎఫ్లు ఉన్నాయి ఏంటి అనే విషయాలు వాళ్ళు వివరిస్తారు, మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మనకి కరెంట్ అఫైర్ కి సంబంధించి ఇంకొక ఛానల్ ఉంది, వాహినీస్ డిఎస్సి వరల్డ్ అని. సో ఆ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ కి సంబంధించి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలి అనుకున్నా సరే మీరు 9494163477 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. ఇప్పుడు సజీవులు, నిర్జీవులు అనేది తెలుసుకుందాం. జీవులు రెండు రకాలు. అవి ఒకటి సజీవులు, రెండు నిర్జీవులు. జీవం లేదా ప్రాణం ఉన్న వాటిని సజీవులు అంటారు. ఉదాహరణకి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. జీవం లేదా ప్రాణం లేని వాటిని నిర్జీవులు అంటారు. ఉదాహరణకి రాయి, కుర్చీ. చాలా మంది నన్ను వీడియో పెట్టిన వెంటనే అడిగే డౌట్ ఏంటంటే ఇవి చదువుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ చదివేసి ఇది ఒకసారి క్విక్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకుంటే బెటర్. ఇది నేను చెప్పేది. ఓకే? సజీవుల లక్షణాలు. ఈసారి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ మిస్ అవ్వకూడదు కాబట్టి లాస్ట్ టైం అయితే వాడు ఏదైతే ఎక్స్పెక్ట్స్ గా తీసుకొని ఎందులో నుంచి బిట్స్ ఇచ్చాడు అన్ని గ్యాదర్ చేసుకొని అవన్నీ మళ్ళీ అంటే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని చదివాం కాబట్టి ఒకసారి ఇది కూడా చూసేద్దాం, మీకు కూడా చూపించి చెప్పి ప్రాక్టీస్ చేయించేద్దాం అని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? సజీవుల లక్షణాలు: పెరుగుదల, చలనం, ఆహారాన్ని స్వీకరించడం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి. ప్రేరణ, ప్రతిస్పందన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా సజీవుల లక్షణాలు అన్నమాట. జీవుల పరిమాణంలో ఏర్పడే శాశ్వత మార్పుని పెరుగుదల అంటారు. జంతువులలో పెరుగుదల కొంతకాలానికి ఆగిపోతుంది. మొక్కలలో పెరుగుదల జీవిత కాలం అంతా కొనసాగుతుంది. ఆ మొక్క ఎన్ని రోజులైతే సజీవంగా ఉంటుందో అన్ని రోజులు కూడా పెరుగుదల కొనసాగుతుంది అన్నమాట. జీవులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలి వెళ్ళడాన్ని చలనం అంటారు. జంతువులు మాత్రమే చలనాన్ని ప్రదర్శిస్తాయి, మొక్కలలో చలనం ఉండదు. జంతువులు ఆహారం, రక్షణ, నివాసం, సహచరులు, ప్రత్యుత్పత్తి లాంటి చర్యల కోసం చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని స్వయంగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి కాబట్టి వీటిని స్వయం పోషకాలు అంటారు. జంతువులు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. మొక్కలు ఇతర జంతువులపై ఆధారపడతాయి కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు. జీవి తీసుకున్న ఆహారం జీర్ణమై జీవకణాల్లో ఆక్సిజన్తో చర్య నుండి క్రమేణా శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియని శ్వాసక్రియ అంటారు. జీవులు శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్ని శ్వాస అవయవాల ద్వారా గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి అవే అవయవాల ద్వారా బయటికి పంపుతాయి. జీవక్రియల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను దేహం నుంచి వెలుపలికి పంపించే ప్రక్రియని విసర్జన అంటారు. మొక్కలు జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను తిరిగి తమ రక్షణ కోసం వినియోగించుకుంటాయి.
జీవులు బాహ్య ప్రేరణలు చూపే చర్యలని ప్రతిస్పందనలు లేదా ప్రతీకార చర్య అంటారు. అధిక వెలుతురు కంటిపై పడితే కళ్ళు చిట్లించడం, వేడి పాత్రను తాకితే వెంటనే చేతిని వెనక్కి తీసుకోవడం, అత్తిపత్తి మొక్కను ముట్టుకుంటే దాని పత్రాలు ముడుచుకోవడం లాంటివి ప్రతిస్పందనలకి ఉదాహరణలు అన్నమాట. జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియని ప్రత్యుత్పత్తి అంటారు. పెరుగుదల, చలనం, ఆహారం తీసుకోవడం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ, ప్రతిస్పందన, ప్రత్యుత్పత్తి లాంటి క్రియలని నిర్జీవులు నిర్వర్తించలేవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవుల లక్షణాలన్నీ వాటిలో కనబడవు. కొన్ని మొక్కలు తమ ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. ఇలాంటి మొక్కలని పరాన్నజీవ మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ కస్కుట, దీన్ని బంగారు తీగ అంటారు. మొక్కలలోని ఆకులలోని పత్రరంధ్రాలు వాయు వినిమయానికి సహాయపడతాయి. జంతువులు రకరకాల వ్యర్థాలని విసర్జిస్తాయి. పేడ, మూత్రం, చెమట. చనిపోయిన మొక్క కానీ, జంతువు కానీ, మరే ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశంగా మారుతాయి. సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే జీవులని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులు నేల, నీరు, గాలిలో ఉంటాయి. చనిపోయిన జీవిని సజీవులకు మరియు నిర్జీవులకు మధ్యస్థ దశగా భావించవచ్చు. సో సజీవులు అంటే ఏంటి, నిర్జీవులు అంటే ఏంటి, అవి జరిపే చర్యలు ఏంటి, ప్రతిస్పందనలు అంటే ఏంటి, అలాగే ఆహారాన్ని ఎలా తీసుకుంటే, స్వయం పోషకాలు ఎవరు, పరపోషకాలు ఎవరు, పరాన్నజీవులు ఎవరు, ఈ విధంగా మనకి లైట్ గా బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ అనేది క్విక్ రివిజన్ కోసం ఇందులో ఇచ్చారు. ఇప్పుడు దీని మీద ఉన్న ప్రాక్టీస్ బిట్స్ ని కూడా మనం చూసేద్దాం. ఓకే, టోటల్ గా మనకి 49 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. చలనం అనే లక్షణాన్ని ప్రదర్శించేవి ఏంటి అని అడిగారు. అన్ని సజీవులు, కొన్ని సజీవులు, నిర్జీవులు, మొక్కలు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? విత్తనం సజీవమైనదే కానీ సజీవుల లక్షణాలన్నీ వాటిలో కనబడవు అని చెప్పాను కదా. అంటే దీని అర్థం ఏంటి? అన్ని సజీవులు సజీవులకు సంబంధించిన అన్ని లక్షణాలని ప్రదర్శించవు అన్నమాట. కొన్ని సజీవులు మాత్రమే చలనం అనే లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. అదేంటి, సజీవే కదా, సజీవులకు సంబంధించిన లక్షణాలు పెరుగుదల, చలనం, మిగతావన్నీ అది ప్రదర్శించాలంటే అలా ప్రదర్శించదు అనమాట. సజీవి అంటే అవి లక్షణాలు. వాటిల్లో కొన్ని సజీవులు కొన్ని లక్షణాలని పాటిస్తాయి. అన్ని సజీవులు అన్ని లక్షణాలని పాటించాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. చలనం అంటే అన్ని సజీవులు పాటిస్తాయి, టిక్, అక్కడేమో రాంగ్ అయిపోద్ది అనమాట. కాబట్టి కొన్ని సజీవులు అనేది సరైన సమాధానం. క్రింది వాటిలో అసత్య వాక్యం. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి, ఇప్పుడే చెప్పాను, అది కరెక్టే. జంతువులు కొంతకాలం మాత్రమే పెరుగుతాయి. నిర్జీవులు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. మానవులు కొంతకాలం మాత్రమే పెరుగుతారు అన్నాడు. అసలు నిర్జీవి అంటేనే అందులో పెరుగుదల ఉండదు అని అర్థం. కొద్దిగా మాత్రమే పెరుగుతాయి అంటే అర్థం ఏంటి? అది అసత్య వాక్యం. నిర్జీవులు అంటేనే వాటిలో ఇది ఉండదు, పెరుగుదల ఉండదు. కాబట్టి కొద్దిగా మాత్రమే పెరుగుతాయి, ఎక్కువగా పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఏంటి? అసత్య వాక్యాలు. జంతువులు కొంతకాలం పెరుగుతాయి, మానవులు కొంతకాలం పెరుగుతారు, ఒక దశ వచ్చేసరికి ఆగిపోద్ది వాళ్ళ పెరుగుదల అనేది. సో మొక్కల జీవితాంతం పెరుగుతాయి. ఈ మూడు కరెక్టే. ఇందులో అసత్య వాక్యం ఏంటి? ఇది. విత్తనం ఒక ఏంటి అని అడిగాడు. విత్తనం సజీవే అని ఆల్రెడీ క్లియర్ గా మనకి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. సో విత్తనం ఒక సజీవి. సరైన జతని గుర్తించండి అన్నారు. పత్రరంధ్రం, మొక్క ముక్కు, మానవుడు, మొప్పలు, అత్తిపత్తి, విద్యుత్ చలనం, శక్తి విడుదల, విసర్జన క్రియ. సో ఇందులో మనకి స్టార్టింగ్ చూడగానే అర్థమైపోవాలి ఫస్ట్ ఇది కరెక్ట్ అని. ఎందుకంటే పత్రరంధ్రం అనేది వాయు వినిమయానికి తోడ్పడుతుంది, వాయువులు బయటికి లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడే తెలుసుకున్నాం కదా. అంటే అది మొక్కకి ముక్కులానే ఉపయోగపడుతుంది కాబట్టి అది కరెక్ట్. మిగతా అవన్నీ రాంగ్. ఓకే, మానవుడికి మొప్పలు ఏంటండి? చాపకుంటాయి. కానీ అత్తిపత్తిలో విద్యుత్ చలనం ఏంటి? శక్తి విడుదల అనేది విసర్జన క్రియ కాదు కదా. కాబట్టి సరైన జత ఫస్ట్ అన్నమాట. మానవునిలో జీవితాంతం పెరిగేవి ఏంటి అని అడిగారు. జీవితాంతం పెరిగేవి కేశాలు పెరుగుతాయని మనకు తెలుసు, గోళ్ళు పెరుగుతాయని తెలుసు,
కాబట్టి సరైన సమాధానం 3 అన్నమాట. 1 మరియు 2 జీవితాంతం పెరిగేవి మానవుల్లో. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. మొక్కలు శీతాకాలంలో ఆకులు రాల్చడం, అత్తిపత్తిని ముట్టుకోగానే ముడుచుకోవడం, పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునికి ఎదురుగా ఉండడం, మొక్క పెరుగుదలను కొలిచే పరికరం అని ఈ 4 ఇచ్చారు. వాటిల్లో ఇవి దేనికి సరిపోతాయో చూడండి. యాక్చువల్గా స్పర్శకి ప్రతిస్పందించడం అనేది అత్తిపత్తిని ముట్టుకోగానే ముడుచుకోవడం, ఉష్ణోగ్రతకి ప్రతిస్పందించడం అనేది శీతాకాలంలో ఆకులు రాల్చడం, క్రెస్మోగ్రాఫ్ అనేది మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం, పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునికి ఎదురుగా ఉండడం అనేది కాంతికి ప్రతిస్పందించడం. ఇక్కడ మనం చెప్పిన ప్రకారం ఏ ఆప్షన్ లేదండి, కాబట్టి ఈ 4 సరైనవి కాదు. సో సరైనది ఏంటి అనేది నేను ఇక్కడ రాస్తాను. ఎవరి దగ్గరైనా బుక్స్ ఉంటే ఒకసారి మార్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్, మనకి మొక్కలు శీతాకాలంలో ఆకులు రాల్చడం అంటే ఉష్ణోగ్రతకు ప్రతిస్పందించడం అంటే ఏంటి, వాతావరణానికి అనుకూలంగా మొక్కలు వచ్చిన మార్పు అనమాట అది. సో ఫస్ట్ది బి అవుతుంది. సెకండ్ వన్ ఏం చెప్పాను, అత్తిపత్తి మొక్క స్పర్శకి ముట్టుకోగానే ముడుచుకోవడం, స్పర్శకి ప్రతిస్పందించడం. సో సెకండ్ వన్ ఈజ్ ఏ అండి. థర్డ్ వన్ వచ్చేసి పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునికి ఎదురుగా ఉండడం అంటే ఏంటి, కాంతికి ప్రతిస్పందిస్తుంది, ఓకేనా. సో అది డి అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటి, మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం ఏది అని అడిగాడు, క్రెస్మోగ్రాఫ్ అన్నమాట. సో ఇది మనకి సి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ డిఏడిసి అనేది మనకి ఎక్కడ కూడా ఆప్షన్స్ లో లేదు కాబట్టి ఈ 4 ఆప్షన్స్ సరైనవి కాదు. మీరైతే డిఏడిసి అనేది అయితే పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ఇక్కడ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం, తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం సరైనదో కాదో డిస్కస్ చేయాలి. సజీవులైనప్పటికీ కదలలేని జీవులు మొక్కలు అన్నారు. మొక్కలు సజీవులు అనే విషయం మనకు తెలుసు. నెక్స్ట్, కదలలేవు అనేది కూడా తెలుసు. మొక్కలు శ్వాసిస్తాయి, పెరుగుతాయి, అన్నీ చేస్తాయి, కానీ అవి కదలలేవు, అవి సజీవులు. కాబట్టి ఈ వాక్యం సరైనది. సజీవులైనప్పటికీ కదలిక లేని జంతువులు స్పంజికలు అన్నారు. నిజమే, స్పంజికలు అనేవి జంతువులే, కానీ అవి ఒకే చోట అంటి పెట్టుకొని అలా ఉండిపోతాయి అన్నమాట. వాటిలో కదలిక ఉండదు, అలాగే అవి సజీవులు కూడా. కాబట్టి ఇవేంటంటే నీటిలో ఉన్నదాన్ని గ్రహించి నీరుని తన కాలువ అనే ఒక వ్యవస్థ ద్వారా బయటికి పంపించేస్తాయి. ఆ ఏదైతే గ్రహించి బయటికి పంపించే క్రమంలో ఆ నీటిలోని కణాలని ఇవి తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇవి ఒక చోట నుంచి ఇంకొక చోట కదలు ఒకే దగ్గర అంటి పెట్టుకొని ఉండిపోతాయి. ఈ వాక్యం కూడా సరైంది, కానీ మనకి ఇచ్చింది ఏంటంటే 1 సరైంది 2 కాదు అని టెక్స్ట్ ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం వచ్చి 1, 2 సరైనవి అనేది మీరు పెట్టుకోండి. ఒకవేళ ఇందులో ఇచ్చిందే సరైంది, ఫస్ట్ది సరికాదు అంటే నాకు తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు 1 సరైన ఆప్షన్, ఓకేనా. నెక్స్ట్, జీవరాశులలో శక్తి విడుదలకి అవసరమయ్యే జీవక్రియ ఏది అని అన్నారు. జీవి తీసుకున్న ఆహారం జీర్ణమై జీవ కణాల్లో ఆక్సిజన్తో చర్య నుండి క్రమేణా శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియని శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియలు ఏంటి, లోపలికి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ చర్య జరిపి శక్తి విడుదల చేస్తుంది. అలాగే ఆక్సిజన్ ని గ్రహించి అదే శ్వాసతో కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపిస్తుంది. సో శక్తి విడుదలయ్యే ప్రక్రియ ఏది అంటే శ్వాసక్రియ అన్నమాట. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పెరుగుదల వల్ల సంభవించే మార్పులు ఏంటి అని అడిగాడు. బరువు పెరుగుతుంది, ఎత్తు పెరుగుతుంది, పరిమాణం పెరుగుతుంది అన్నాడు. ఇలా ఉన్న మనం ఇలా అయ్యామంటే పరిమాణం పెరిగినట్టే కదా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో మానవుడి విసర్జక పదార్థం కానిది అని అడిగారు. మూత్రం, చెమట, మలం మనం విసర్జించేవండి, కానీ రెజిన్ అనేది మంది కాదనమాట, అది మొక్కలకి సంబంధించింది. కాబట్టి మానవుడి విసర్జక పదార్థం కానిది ఏది అంటే 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఉద్దీపన ప్రతిస్పందనలకి ఉదాహరణ ఇవ్వండి అని అన్నారు. సో మొక్కల కాండాలు వెలుతురు వైపుకి వంగడం, తామర పువ్వులు పగలు వికసించడం, కలువ పువ్వు రాత్రి వికసించడం అనేది ఉద్దీపన ప్రతిస్పందనలకు ఉదాహరణలా 3 అవుతాయా, లేకపోతే వాటిలో ఏదవుతుంది అని వాడు అడిగాడు. సో ఆన్సర్ ఈస్ 3 అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. క్రింది వాటిలో సజీవి యొక్క లక్షణం కానిది అని అడిగాడు.
సో శ్వాసించడం, విసర్జించడం, ప్రత్యుత్పత్తి మూడు సజీవుల లక్షణాల కిందకు వస్తాయి. ద్రవ్యరాశిని కలిగి ఉండకపోవడం అనేది లక్షణం కాదు. అది సజీవైన నిర్జీవైన ఖచ్చితంగా ఎంతో కొంత ద్రవ్యరాశి అనేది కలిగి ఉంటది. కాబట్టి ద్రవ్యరాశిని కలిగి ఉండకపోవడం సజీవ లక్షణం కానిది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారండి. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నిర్జీవులుగా మారుతాయి. చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. అలాగే చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారుతాయి. మనకి ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకున్నామో స్టార్టింగ్లో, అందులో ఈ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 సరైనవి, ఇది కాదేమో అని చెప్పి చాలామంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఎందుకంటే అక్కడ వాడు మెన్షన్ చేశాడు, ఏదైతే చనిపోయిన జీవి ఉంటుందో అది కుళ్ళిపోయిన తర్వాత నిర్జీవ అంశంగా మారుతుంది అని చెప్పి. కానీ ఇది కూడా సరైనది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా ప్రాణం పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనిషినే తీసుకోండి, మనిషి ప్రాణం పోయింది, పోయిన వెంటనే సజీవుల్లో ఉన్న లక్షణాలు ఏవైనా సరే అతనిలో కనిపిస్తాయా? శ్వాసించడం కావచ్చు, చలనం కావచ్చు, ఇంకేదైనా కనిపిస్తుంది అతనిలో? కనిపించదు. అంటే ఏంటి? ఆ చనిపోయిన జీవి, ప్రాణం పోయిన జీవి అది నిర్జీవి కిందే లెక్క. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఆప్షన్లు కూడా సరైనవే. ఓకేనా? సో 1, 2, 3 కూడా సరైనవే. ఇలాంటివే అడిగి కొద్దిగా వచ్చిన వాళ్ళని కూడా అరే కాసేపు ఆలోచిద్దాం అనిపించేలాగా చేస్తాడనమాట. నెక్స్ట్, మొక్కల ఆహార పదార్థాల తయారీ కర్మాగారాలు ఏంటి అంటే పత్రాలండి. మొక్కలు ఏర్పడే వ్యర్థ పదార్థాలు అని అడిగారు. సో కరగని స్ఫటికాల రూపంలో ఉంటుంది, కణాలలో నిల్వ ఉండిపోతాయి, పుష్పాలుగా మారిపోతాయి అన్నాడు. వ్యర్థ పదార్థాలు పుష్పాలుగా మారడం ఏంటండి? కాదు కదా. కాబట్టి ఆప్షన్ 1 and 2 కరెక్ట్ అనమాట. కరగని స్ఫటికాల రూపంలో కణాల్లో నిల్వ ఉండిపోతాయి వ్యర్థ పదార్థాలు అనేవి. నెక్స్ట్, మొక్కలు ఆహారం తయారు చేసే ప్రక్రియ అని అడిగారు. కిరణజన్య సంయోగక్రియ అండి. మొక్కకు ముక్కు వంటి భాగాలు పత్ర రంధ్రాలు. సజీవులు నిర్జీవులకు మధ్య వారధులు ఏవి అని అడిగారు. సో ఇది మనకి వైరస్లు అండి. సజీవులకి నిర్జీవులకి మధ్య వారధులు వైరస్లు అన్నమాట. ఓకే, నెక్స్ట్, జంతువులలో ఉండి మొక్కలలో లేని లక్షణం ఏంటి అని అడిగాడు. సో శ్వాసించడం ఉంటుంది, ప్రతిస్పందించడం ఉంటుంది, రవాణా ఉంటుంది, చలనం ఉండదు. మొక్కలలో లేని లక్షణం ఏంటి జంతువుల్లో ఉంది అంటే చలనం అండి. స్పర్శకు ప్రతిస్పందించే మొక్క అత్తిపత్తి, ఇప్పుడే చెప్పుకున్నాం. వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన అంటారు. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమయ్యేది నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ 3 అవసరమే. చెమట అనేది ఒక అధిక నీర, నిల్వ పదార్థమా, ప్రోటీన్ యుతమా, వ్యర్థ పదార్థం అని అడిగాడు. సో వ్యర్థ పదార్థం అండి. మొక్కలలో లేని సజీవ లక్షణం ఏంటి అంటే చలనం ఉండదు. కింది వాక్యాలు పరిశీలించండి అని అడిగారు. సజీవులన్నింటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. మొక్కలలో ప్రతిస్పందనల్ని గుర్తించలేము అని అన్నారు. ఏది సరైనది, ఏది సరికాదు, 2 సరైనవేనా అనేది ఫస్ట్ చూద్దాం. సజీవులన్నింటికీ ఉద్దీపనలను ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు చలనం ఇలాంటి లక్షణాలు కొన్నింట్లో ఉంటే కొన్నింట్లో ఉండవని చెప్పాను. కానీ ప్రతిస్పందన అనేది అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, మొక్క కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కనే తీసుకుందాం, అది కాంతికి ప్రతిస్పందిస్తుంది కదా. అలాగే మనిషి, జంతువు, అన్ని సజీవులు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనదే. రెండోది చూద్దాం. మొక్కలలో ప్రతిస్పందనల్ని గుర్తించలేము అన్నారు. ఎందుకు గుర్తించలేము? ఇప్పుడు అత్తిపత్తి మొక్కను మీరు టచ్ చేయండి, అది ముడుచుకుంటుంది, అది ప్రతిస్పందనే కదా, అవునా కదా. అలాగే పొద్దుతిరుగుడు పువ్వు తీసుకోండి, అది లైటింగ్ ఎటు ఉంటే అటు తిరిగిపోతుంది, అది మరి ప్రతిస్పందనే కదా. కాబట్టి మొక్కలలో ప్రతిస్పందనని గుర్తించగలం, కానీ ఇక్కడ గుర్తించలేము అన్నారు కాబట్టి బి సరికాదు. కాబట్టి ఏ సరైంది, బి సరైంది కాదనమాట. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అన్నారు. ప్రకాశవంతమైన వెలుతురు కన్ను ఆర్పడం, మంచి రుచికరమైన ఆహారం చూసినప్పుడు నోరు ఊరడం, మంటను ముట్టినప్పుడు ప్రతిస్పందన లేదు. తప్పుగా ఉన్నది ఏంటో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. మంట ముడితే ప్రతిస్పందన ఉండదా, వెంటనే చెయ్యి వెనక్కి తీయేస్తాం. కాబట్టి సి అనేది తప్పు అనమాట. ఓకేనా. ప్రకాశవంతమైన వెలుతురు చూసిన వెంటనే ఒకసారి కళ్ళు ఆర్పుతాము,
రుచికరమైన ఆహారం చూసినప్పుడు ఎలాగో నోరు ఊరుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈస్ రాంగ్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది అని అడిగారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి కొంతకాలం పెరుగుతుంది పిల్లి, జీవితాంతం పెరుగుతుంది చెట్టు, అసలే పెరగదు బ్యాక్టీరియా అన్నారు. సో పిల్లి కూడా మిగతా జంతువుల్లాగే మానవుల్లాగే ఒక దశ వరకే పెరుగుతుంది అనమాట, కొంతకాలమే పెరుగుతుంది. కాబట్టి అది కరెక్టే. చెట్టు అనేది జీవితాంతం పెరుగుతుంది, తను సజీవంగా ఉన్న రోజులు కూడా పెరుగుతుంది అని తెలుసుకున్నాం, అది కరెక్టే. ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే అసలే పెరగదు బ్యాక్టీరియా అన్నారు. కానీ బ్యాక్టీరియాలో కూడా కొద్దిపాటి పరిమాణం ఉంటది, అది పెరుగుతుంది, అలాగే అది విభజించబడి దానిలాంటి బ్యాక్టీరియాలని అది ఉత్పత్తి చేస్తుంది కూడా. కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియా అసలే పెరగదు అన్నారు, అది రాంగ్ అన్నమాట. తప్పుగా జతపరిచినది సి అన్నమాట. నెక్స్ట్, సజీవి అయినప్పటికీ సజీవులలో ఉండే సామాన్య లక్షణాలు వీటిలో కనబడవు అని అడిగారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ లో కోడి, చేప, మొక్కలు, విత్తనం అని అడిగారు. ఈ 4గింట్లో సజీవుల్లో ఉండే సామాన్య లక్షణాలు కనబడింది విత్తనంలో అన్నమాట. సో విత్తనం అలానే ఎన్ని రోజులైనా ఉంటది, దానికి సరిపడా గాలి, నీరు, వేడి, ఆ వాతావరణం ఏదైతే దానికి వస్తాయో అప్పుడే అది మొలకెత్తుతుంది అనమాట, మొక్కగా మారుతుంది. మొక్కగా మారిన తర్వాత అది సజీవుల్లో ఉండే సామాన్య లక్షణాలన్నీ కూడా కనబడేలా చేస్తుంది, కానీ అప్పటి వరకు కూడా అది సుప్తావస్థలోనే ఉంటది. కాబట్టి విత్తనం అనేది సజీవే, కానీ సజీవుల్లో ఉండే సామాన్య లక్షణాలు విత్తనంలో కనిపించవు. దానికి అవసరమైనవి ఇచ్చినప్పుడు అది మొలకెత్తి మొక్కగా మారాక సామాన్య లక్షణాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అన్నమాట. మనకి ఇందులో ఏమి ఇచ్చారంటే 4 మొక్కలని ఇచ్చారు, అది తప్పు. ఎందుకంటే మొక్కలలో చలనం మాత్రమే ఉండదు, మిగతా సామాన్య లక్షణాలన్నీ కనిపిస్తాయి. పెరుగుదల కావచ్చు, శ్వాసించడం కావచ్చు, రవాణా అన్నీ కనిపిస్తాయి. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విత్తనం అనమాట. ఓకేనా. నెక్స్ట్, పెరుగుదలకు సంబంధించి మానవుని విషయంలో సరైనదే అని అడిగారు. మనకి ఇక్కడ క్వశ్చన్ మానవుని విషయంలో అని అడిగి 2 ఆప్షన్లు మొక్కల గురించి ఇచ్చారు, కాబట్టి అవి చదవకుండానే తీసేయచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొన్ని అవయవాలు జీవితాంతం పెరుగుతాయి అని ఇచ్చారు. 4th వన్ వచ్చేసి 1, 2, 3 సరైనవని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 1, 2 అసలు మొక్కల గురించి ఇచ్చారు, మానవునికి దానికి సంబంధం లేదు. ఆ 2 తీస్తాము, ఇది తీస్తాం, మిగతాది ఇదే అనమాట. ఏంటిది జీవితాంతం పెరుగుతాయి ఆ మానవుల్లో కొన్ని అవయవాలు అని చెప్పి నేను కూడా కాసేపు ఆలోచించాను. ఆ తర్వాత వెతికితేనేమో మన శరీరంలో ఉండే ముక్కు ఇలాంటివంట స్వల్పంగా జీవితాంతం లైట్ గా పెరుగుతూ ఉంటాయంట. సో అది ఒక విషయం అయితే తెలిసింది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇందులో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్, మొక్కల ఆహారం తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ అండి. థర్డ్ ఆప్షన్. ఒక జీవిపై పర్యావరణం చేసే ప్రక్రియని ఏమంటారని అడిగారు. పర్యావరణం మన మీద చేసే ప్రక్రియ ఉద్దీపన అవుతుందండి, మనం దానికి చూపించేది ప్రతిస్పందన అవుతుంది అనమాట. ఓకే. సో ఆ ప్రక్రియని ఉద్దీపన అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్, చేప, కుక్క మరియు పక్షి అనేక విధాలుగా ఒకేలా ఉంటాయి, అవన్నీ ఏంటి అని అడిగారు. సో చేప, కుక్క, పక్షి అనేది మానవుడు నిర్మించిన వస్తువులు అయితే కాదు, నిర్జీవ వస్తువులు కాదు, కృత్రిమ వస్తువులు కాదు, అవి జీవులు అన్నమాట. ఓకే. చేప, కుక్క, పక్షి ఇవన్నీ కూడా జీవులు, ఒకేలా ఉంటాయి. నెక్స్ట్, ఇవ్వబడిన పటం నుంచి మీరు గమనించిన విషయం ఏంటని అడిగారు. ఇది విత్తనం మొలకెత్తింది, మొక్కగా పైకెత్తి పెరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్ ని బట్టి మనకి ఏమి ఇచ్చారు, జీవులు కదులుతాయని ఇచ్చారా, జీవులకు ఆహారం అవసరం అని ఇచ్చారా, జీవులు పెరుగుతాయి అని ఇచ్చారా, జీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని ఇచ్చారా. ఇక్కడ ఈ పిక్చర్ ని బట్టి ఏమైంది, పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి జీవులు పెరుగుతాయి అనే దానికి ఈ పిక్చర్ సరైందనమాట. నెక్స్ట్, ఏది జీవం లేని వస్తువు యొక్క లక్షణం అని అడిగారు. నిర్జీవ వస్తువులు పెరగవు, నిర్జీవ వస్తువులు ఒక చోటు నుంచి మరొక ప్రదేశానికి మారవచ్చు, నిర్జీవులకు జీవించడానికి ఆహారం అవసరం, నిర్జీవులు కొత్త నిర్జీవులను ఏర్పరుస్తాయి అన్నారు. ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. సో నిర్జీవులు జీవం లేనిది నిర్జీవి. నిర్జీవి ఒక లక్షణం ఏంటి, అది పెరగదు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అన్నమాట.
వీటిలో ఏది జీవిని మాత్రమే సూచిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ మూడిట్లో కూడా జీవులను మాత్రమే సూచించిన ఆప్షన్ వచ్చేసి పక్షులు, చెట్లు, పురుగులు థర్డ్ వన్ అన్నమాట. ఓకే, జీవులను మాత్రమే సూచించేది థర్డ్ వన్. నెక్స్ట్, జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. ఏ పటంపై ఈ వాక్యం సరిపోతుంది అని అడిగారు. గ్లాసు, ఇది పెన్సిల్ ఇవన్నీ ఇచ్చారు. సో చేప తనలాంటి చేపను ఉత్పత్తి చేస్తుంది, జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి అనడానికి ఈ పిక్చర్ సరైంది అనమాట. నెక్స్ట్, మొక్క చేప నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అని అడిగాడండి. పెరగొచ్చు, ఊపిరి పీల్చుకోవచ్చు, పునరుత్పత్తి చేయొచ్చు. ఈ మూడు కూడా సేమ్ ఒకేలానే ఉంటాయి. మొక్క పెరుగుతుంది, చేప పెరుగుతుంది. మొక్కలో శ్వాసక్రియ జరుగుతుంది, చేపలో కూడా జరుగుతుంది. మొక్కలో పునరుత్పత్తి ఉంటుంది, చేపలో కూడా ఉంటది. కానీ భిన్నంగా ఉన్నది ఏంటి? ఒక స్థలం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళవచ్చు. చేప వెళ్తుంది కానీ మొక్క వెళ్ళదు, కాబట్టి ఇది భిన్నమైంది అనమాట. నెక్స్ట్, రెండిటికి సరైన ఎంపికని ఎంచుకోండి అని ఇచ్చారండి. ఇక్కడ సజీవులు అని చెప్పి కారు మగ్గు ఇచ్చారు, కాదు. నిర్జీవులు అని చెప్పి మొక్క కోడి ఇచ్చారు, కాదు. సజీవులను బస్సు మొక్క ఇచ్చారు, కాదు. కాబట్టి సరైన ఎంపిక ఏది? సజీవులు, మొక్కలు, చేపలు. ఇది సరైనది అనమాట. ఓకే, నెక్స్ట్, నిర్జీవులకి సంబంధించి ఏ వాక్యం సరైనది అని అడిగారు. నిర్జీవులు ఆహారాన్ని తింటాయి, కాదు. నిర్జీవులు ఎప్పుడూ ఏమీ తినవు, సరే, కరెక్టే. నిర్జీవులు శ్వాసిస్తాయి, కాదు. నిర్జీవులు ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కాదు. కాబట్టి సరైన వాక్యం ఏంటి? నిర్జీవులు తినవు అనేది. ఇవన్నీ తప్పు అన్నమాట. మనిషి చేసిన జీవం లేని వస్తువు ఎంచుకోండి అన్నారు, బొమ్మలు. ఓకే, థర్డ్ వన్. నెక్స్ట్, ఇక్కడ చూడొచ్చు, రాము తన స్టడీ టేబుల్ పై వచ్చాలనుకున్న అందమైన కారుని పొందాడు, కానీ అతని టేబుల్ మీద ఖాళీ లేదు. రాము ఈ టేబుల్ సైజ్ ఎందుకు పెరగడం లేదు అని ఏడ్చాడు. అన్నయ్య వచ్చి సజీవ నిర్జీవ విషయాల గురించి వివరించాడు. అతని ఏడుపు ఆపడానికి మీరైతే ఏం చేస్తారని అడిగాడు. అతన్ని తిట్టడం, లేదా నోరు మూసుకొని ఉండు, నిశ్శబ్దంగా ఉండని చెప్పడం, లేదా అతని బొమ్మ కారుని విరిచేయడం, బ్రేక్ చేసేయడం, లేదా కారు బొమ్మ ఎందుకు కొన్నామని తిట్టడం. సో ఈ మూడు కాదనమాట. ఏం చేయాలంటే సజీవ నిర్జీవ వస్తువుల భావనల్ని వివరించి అర్థం చేసుకోవడంలో సహాయపడడం. అప్పుడు టేబుల్ ఎందుకు పెరగదో, బొమ్మ వేరే దగ్గర పెట్టుకోవడము, అది సజీవ నిర్జీవ అనే అంశాలు అర్థమవుతాయి అనమాట. సో ఇది క్వశ్చన్. టైం టేకింగ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇది ఇంత పెద్ద క్వశ్చన్ చదివినలోగా మనకి 1 నిమిషం ఎగిరిపోద్ది ఆప్షన్లన్నీ చదివినప్పటికీ. కానీ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది, ఈజీదే, పెట్టచ్చు. కానీ అక్కడ సమయం ఎక్కువ అవుద్ది అనమాట. క్రింది వాక్యాలను పరిశీలించండి. విమానం కదులుతుంది కాబట్టి అది సజీవమైంది. మట్టిలో పెన్సిల్ని విత్తితే రోజు నీళ్లు పోస్తే అది మొక్కగా పెరుగుతుంది. ఒక చేపల్లో చేపగా పెరుగుతుంది. కాబట్టి ఇందులో సరైనది ఏంటి? సి మాత్రమే సరైనది. మట్టిలో పెన్సిల్ విత్తే అది మొక్కగా పెరగదు. విమానం కదులుతుంది కాబట్టి అది సజీవమైంది కాదు. కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇవ్వబడిన పటంలో టచ్ మీ నాట్ మొక్క యొక్క ఆకులు తాకినప్పుడు ముడుచుకున్నట్లు చూపిస్తుంది. ఇది దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. అది ప్రతిస్పందనకు సంబంధించింది అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. కానీ ఒకసారి 4 ఆప్షన్లు చదివేద్దాం. జీవులకు ఊపిరి పీల్చుకోవడానికి వాటిని తాకాలి. ఆకులు వాటంతటవే కదులుతాయి. ముడుచుకోవడం ఆకులు పెరగడానికి దోహదపడుతుంది. మొక్క తమ చుట్టూ జరిగే మార్పులకి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి 4th వన్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, భిన్నమైన దానిని కనుక్కోండి అన్నారు. ఇక్కడ విమానం, పంక, టేబుల్ ఇవన్నీ నిర్జీవులు, కుందేలు మాత్రమే సజీవమైంది అన్నమాట. నెక్స్ట్, జీవులు ఇవి లేకుంటే చనిపోతాయి. గాలి, ఆహారం లేకపోతే జీవులు చనిపోతాయి. తల్లి అనేది ఆప్షనల్ గా ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3 అనేది కూడా ఇచ్చారు. కాకపోతే మనం సైన్స్ ప్రకారం ఆలోచించాలి కాబట్టి గాలి, ఆహారం 1 and 2. ఓకే, ఈ వాక్యాలను జాగ్రత్తగా చదివి నిజం లేదా తప్పు అని సూచించండి. జీవులు తినలేవు, తప్పు. జీవులు తినగలం. బస్సు అనేది నిర్జీవి, నిజం. మనం నీరు లేకుండా జీవించగలం, తప్పు. సో తప్పు, నిజం, తప్పు. సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక ఇచ్చారు, అందులో ఇక్కడ సరైనది ఏంటో చెప్పమన్నారు. సో జీవులు అంటే 2 టైప్స్, సజీవులు, నిర్జీవులు. సజీవుల్లో జంతువులు, మొక్కలని ఇచ్చారు.
ఇక్కడ జంతువుల్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ వీటిల్లో ఏది సరిపోద్ది అంటే చేప అనమాట. ఓకేనా, చేప. నేను నిర్జీవిని కానీ నాకు చేతులు ఉన్నాయి. నేను నడవలేను కానీ నేను పరిగెత్తగలను. నేను వివిధ రంగులు మరియు వివిధ బ్రాండ్లలో లభిస్తాను. కొంతమంది నన్ను వేలాడదీస్తారు, కొందరు నన్ను వారి చేతిలో బంధిస్తారు. నేను ఎవరిని? గడియారం అనమాట. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చారండి. ఇక్కడ ఈ 4 ఆప్షన్లు సరికాదు అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్తాను. మనందరికీ ఆహారం అవసరం పెరగడానికి. ఫస్ట్ వన్ సి. మన గదిలో ఉన్న టేబుల్ దానంతట అదే కదలలేదు. సెకండ్ వన్ ఏ. మొక్కలకు గాలి, నీరు, సూర్యరశ్మి అవసరం. వాటి ఆహారం అవి తయారు చేసుకోవడానికి వాటికి అవసరం. సో థర్డ్ వన్ బి అనమాట. ఇక్కడ 2 ఏలే ఇచ్చారు, ఇక్కడ థర్డ్ వన్ దగ్గర బి సరి చేసుకుంటే చాలు. ఓకేనా, థర్డ్ వన్ బి. సో ఇక్కడతో మనకి సజీవులు నిర్జీవులు అనే అంశం, అందులో సమాచారం మొత్తం చెప్పాను. దాని మీద ఉన్న 49 ప్రాక్టీస్ బిట్లను కూడా వివరించాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ సైన్స్ కంటెంట్ క్లాస్లో మన చుట్టూ ఉన్న మొక్కల గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే మీకు ఎవరికైనా నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా, అలాగే వాహనీస్ డిఎస్సి వరల్డ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ అందులో కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.